పుట్టింటి వాళ్ళు కన్న కూతురికి అన్నీ ఇచ్చి ఆనందంగా అత్తారింటికి సాగనంపితే మీలాంటి వాళ్ళు ఆస్తి కోసం తిరిగి మా మీదే కేసు చేస్తున్నారు. తలుపుతీరా తమ్ముడు, తలుపుతీరా తమ్ముడు. ఒకసారి నా మాట వినరా తమ్ముడు, ఒకసారి నా మాట వినరా. ఎందుకు వచ్చావక్క? అదేంట్రా తమ్ముడు, నేను మీ అక్కను కదరా. ఇప్పుడు గుర్తొచ్చిందా నేను నీ తమ్ముడని? నీకోసం అప్పు చేసి కట్టకాలు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వేమో తిరిగి మా మీదే కేసు పెట్టావు ఆస్తి కోసం. తమ్ముడు నన్ను క్షమించరా. తమ్ముడు నన్ను క్షమించరా. పుట్టింటి వాళ్ళు కన్న కూతురికి అన్నీ ఇచ్చి ఆనందంగా అత్తారింటికి సాగినంపితే మీలాంటి వాళ్ళు ఆస్తి కోసం తిరిగి మా మీదే కేసు చేస్తున్నారు. తమ్ముడు, నేను చెత్తగారింటికి వెళ్తే నా చుట్టూ ఉన్న మనుషులతో పాటు నా మనసు మారిపోయిందిరా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అక్క? అత్తారింట్లో అన్నీ ఉన్నా పుట్టింటి ఆధారం లేక అనాథగా బతుకుతున్నాను రా. తమ్ముడు, మీ ఆస్తులేమీ వద్దురా, మీ ఆదరణ కావాలి, మీరు ఉన్నారని నమ్మకం కావాలి తమ్ముడు. అందుకు మించి ఏమీ వద్దురా తమ్ముడు, నన్ను క్షమించరా. రాగి గట్టక్క. సారీరా, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. సారీరా తమ్ముడు. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.